Welcome to Capital Vlogger. హలో తెలుగు పీపుల్, వెల్కమ్ టు క్యాపిటల్ బ్లాగర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు డేట్ వచ్చేసి 7/6/2025 శనివారం. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఒకసారి ఈ వీడియో చూడండి. నా ముందు ఒక కార్ వెళ్తుంది చూడండి. ఆ కారు ముందుకు ఒక పిల్లోడు సడన్గా సైకిల్స్ వచ్చాడు. ఆ కార్ డ్రైవర్ ఏ ఫోను మాట్లాడలేదు కాబట్టి సరిపోయిందండి. ఆడు నాలాగే ఫోన్ రికార్డ్ చేస్తున్నా, ఏ ఫోన్ ఏమన్నా మాట్లాడుతున్నా ఏం జరిగేదో మీకు అర్థమైపోయే ఉంటుంది. దయచేసి పిల్లల్ని ఎవరు రోడ్ పంపించదండి. మన జాగ్రత్తలు మనం ఉంటే మంచిది. ఈరోజు వీడియోలోకి వెళ్తే ప్రతి శనివారం నేను వెంకటేశ్వర టెంపుల్కి వెళ్తానండి. ఈ టెంపుల్ వచ్చేసేసి విజయవాడకి 15 కిలోమీటర్స్ దూరంలో వెంకటపాదంలో ఉంటుంది. ఈ టెంపుల్ని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ఫ్లైఓవర్ పైనుంచి వెళ్తే గుంటూరు, ఒంగోలు, చెన్నై వెళ్ళిపోవచ్చండి. మనం ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళాలి. గుంటూరు, తెనాలి సైడ్ నుంచి వచ్చే బస్సులు ఇక్కడ ఆగుతాయండి. ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్తే బస్ స్టాండ్, ప్రకాశం బ్యారేజ్ వస్తాయి. ఇలా స్ట్రైట్గా వెళ్తుంటే మనకి రైట్ సైడ్లో కాళీమాత టెంపుల్ కనపడుతుందండి. ఆ టెంపుల్ దాటంగానే రైట్లో బస్ స్టాండ్ కూడా ఉంటుంది. అలా బస్ స్టాండ్ దాటి కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో మనకి ఈట్ 3 ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుందండి. దీనిలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ దొరుకుతాయి. అలా ఈట్ 3 ఫుడ్ కోర్ట్ దాటి కొంచెం ముందుకు వస్తే మనకి రైల్వే బ్రిడ్జెస్ అయితే వస్తాయండి. ఈ రైల్వే బ్రిడ్జెస్ దాటి కొంచెం ముందుకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో కృష్ణవేణి ఘాట్ అయితే ఉంటుంది. మనకు ముందు కనపడుతున్న ఫ్లైఓవర్ కనకదుర్గ ఫ్లైఓవర్ అంటారండి. ఈ ఫ్లైఓవర్ ఎక్కితే భవానీపురం, గొల్లపూడి మీదుగా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం కృష్ణానదే అండి. అలా దూరంగా కనిపిస్తున్న బ్రిడ్జే ప్రకాశం బ్యారేజ్ అండి. ఇప్పుడు మనం అటునుంచే వెళ్ళాలి. అలా కృష్ణానదిని చూసుకుంటూ ముందుకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో శనేశ్వర ఆలయం కనిపిస్తుందండి. ఈ టెంపుల్ని కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. రైట్ సైడ్లో కొండ మీద కనిపిస్తున్న టెంపులే కనకదుర్గ అమ్మవారి టెంపుల్ అండి. నెక్స్ట్ వీక్లో కనకదుర్గ అమ్మవారి టెంపుల్ వ్లాగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్ మనం ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నాం. ఈ ప్రకాశం బ్యారేజ్ గురించి విజయవాడ చుట్టుపక్కల ప్రజలందరికీ తెలుసు. తెలియని వాళ్లకు స్మాల్ ఇన్ఫో. ఈ ప్రకాశం బ్యారేజ్ని బ్రిటిష్ వాళ్ళు 1850లో కట్టడం స్టార్ట్ చేశారండి. 1855లో కంప్లీట్ అయింది. ఈ బ్యారేజ్ పొడవు సుమారు 1.2 కిలోమీటర్ ఉంటుంది. ఈ బ్యారేజ్ని కట్టడానికి మెయిన్ రీజన్ కృష్ణా డెల్టా రీజియన్లో ఫార్మింగ్కి వాటర్ సప్లై చేయడం కోసం కట్టారండి. బ్యారేజ్ దాటి అలా ముందుకు వస్తే మనకి సీతానగరం వస్తుందండి. ఈ సీతానగరం గుంటూరు డిస్టిక్లో ఉంటుంది. బ్యారేజ్కి ఇటుపక్కన గుంటూరు డిస్టిక్, అటుపక్కన కృష్ణా డిస్టిక్ అండి. బ్యారేజ్కి ఇటుపక్కన అటుపక్కన ఎప్పుడూ పోలీసులు ఉంటారండి. బైక్ మీద వచ్చేవాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి, లేకపోతే 1000 రూపాయలు ఫైన్ వేస్తారు. బ్యారేజ్ దాటి నియర్లీ 1 కిలోమీటర్ వస్తే మనకు ఒక సర్కిల్ వస్తుందండి. ఈ సర్కిల్ దగ్గర మనం రైట్ తీసుకోవాలి. ముందు వస్తాను చూసారా, అదేనండి ఆ సర్కిల్. ఇక్కడ మనం రైట్ తీసుకోవాలి. అలా రైట్ తీసుకున్నాక మనకు ముందు ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుందండి. ఆ బ్రిడ్జ్ క్రాస్ చేయాలండి. ఇక్కడ నుంచి నియర్లీ 5 కిలోమీటర్స్ ఉంటుందండి టెంపుల్. ఈ వెళ్ళే దారిలో మనకు సీఎం చంద్రబాబు గారి ఇల్లు కూడా కనిపిస్తుందండి. ఈ రైట్ సైడ్లో ఉంది ఇస్కాన్ టెంపుల్ అండి. లోపల చాలా బాగుంటుంది. కుదిరితే ఒకసారి వెళ్ళిరండి. అలా ముందుకు వస్తుంటే మనకు ఒక జంక్షన్ వస్తుందండి.
ఈ జంక్షన్ నుంచి రైట్కి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు. అక్కడికి మనల్ని ఎవరిని రానివ్వరండి, ఎప్పుడు పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది. ఇలా లెఫ్ట్ డౌన్కి వెళ్ళినా కానీ మనం టెంపుల్కి వెళ్ళొచ్చండి. కారులో వచ్చేవాళ్ళు అలా వెళ్ళటం బెటర్. నేను ఇలా ఎందుకు వెళ్తున్నానంటే, ముందు మంతెన సత్యనారాయణ గారి ప్రకృతి ఆలయం ఉంటుంది, అది మీకు చూపిద్దామని ఇలా వెళ్తున్నాను. ఇదిగో అండి, ఈ రైట్లో ఉన్నదే మంతెన సత్యనారాయణ రాజు గారి ప్రకృతి ఆలయం. ఇక్కడ చాలామంది వస్తుంటా ఉంటారండి, వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ డౌన్ ఉంటుందండి. ఈ లెఫ్ట్ డౌన్లోకి వెళ్తే మనం మెయిన్ రోడ్లో కలుస్తాం. కార్లో వచ్చేవాళ్ళైనా బైక్లో వచ్చేవాళ్ళైనా ముందు ఇంకో దారి ఉందని చెప్పారు కదండి, అటు నుంచే రండి. నేను మీకు ఈ ప్రకృతి ఆలయాన్ని చూపించడానికి ఇటు వచ్చాను. మీకు ముందు కనిపిస్తుంది సీడ్ యాక్సెస్ రోడ్ అంటారండి. దీన్ని రాజధాని కోసం అయితే వేశారు. నేను ముందు చెప్పిన లెఫ్ట్ నుంచి వస్తే ఇక్కడ కలుస్తామండి. మనమైతే ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి నియర్లీ 1.5 కిలోమీటర్ వెళ్తే మనకి టెంపుల్ వస్తుందండి. ఇదిగోనండి, ఇదే నేను చెప్పిన టెంపుల్. ఈ టెంపుల్ సుమారు 25 ఏకర్స్లో కన్స్ట్రక్ట్ చేశారండి. సుమారు 150 crores బడ్జెట్తో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అయిపోలేదండి, ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. నేను కూడా 3 ప్రదక్షిణలు చేద్దామని స్టార్ట్ అయ్యానండి. ఈరోజు ఎండ ఎక్కువగా ఉందని భక్తులకు కాళ్ళు కాలకుండా ఈ మ్యాట్స్ అయితే వేశారండి. టెంపుల్లో ఫోన్ ఎలా అయితే ఉందండి, కానీ ఫొటోస్ వీడియోస్ తీయడానికి పర్మిషన్ అయితే లేదు. ఒకవేళ పర్మిషన్ ఉన్నా కానీ నేను గర్భగుడిలో వీడియో అయితే రికార్డ్ చేసేవాడిని కాదు.
దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ బ్యాక్ సైడ్లో టెంపుల్ 3D స్ట్రక్చర్ అయితే పెట్టారండి. ఇది చూడటానికి చాలా బాగుంది. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఈ టెంపుల్లో డైలీ అయితే అన్నదానం జరుగుతుందండి. అన్నదానానికి ఎవరన్నా డొనేషన్ ఇవ్వాలంటే డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారండి, ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ ప్రసాదానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందండి. ఎవరు వచ్చినా ఈ ప్రసాదాన్ని అయితే మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. గుళ్ళో 10 నిమిషాలు కూర్చుని ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యానండి. ఇదిగోనండి, ఇదంతా బైక్ పార్కింగ్. ఇక్కడ నుంచి కొంచెం దూరంలో కారుకు సపరేట్ పార్కింగ్ అయితే ఉంటుంది. పార్కింగ్కి ఎలాంటి ఫీజు అయితే ఉండదండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎప్పుడైనా విజయవాడ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. ఖచ్చితంగా మీరు తిరుమల వైబ్స్ అయితే ఇక్కడ ఫీల్ అవుతారండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో చూసినందరూ ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.